Hi friends, welcome to Target TET DSC 2021 AP New English Textbook 2020 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూపొందించిన 2020లో రిలీజ్ అయిన కొత్త ఇంగ్లీష్ టెక్స్ట్ పాఠాలు తెలుగు అర్థాలతో వివరించడం జరుగుతుంది. మీకు తెలుగు అర్థాలతో చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినా సరే మీకు పాఠం బాగా అర్థమయ్యి మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని మీకు పూర్తిగా తెలుగు అర్థాలతో వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మీరు గమనించాలి. మనకి తెలుగు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంత ఇంగ్లీష్కి కొంత తెలుగుకి కొంత వేరియేషన్ ఉంటుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోగలరు. ఇందులో మనకి యూనిట్ 1 క్లవర్ తెనాలి రామకృష్ణ ఈ పాఠం గురించి తెలుసుకుందాం. ఇది పార్ట్ 1. ఈ పార్ట్ 1లో మీకు మొత్తం పాఠం యొక్క తెలుగు అర్థాలతో వివరించడం జరుగుతుంది, తెలుగు మీనింగ్స్తో వివరించడం జరుగుతుంది. ముందుగా ఏం చేస్తానంటే మొత్తం పాఠం అంతా కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఎక్కడైనా మీకు చిన్న చిన్న ప్రొనౌన్సియేషన్స్ కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మొత్తం మీకు ఒకసారి చెప్పి ఆ తర్వాత గ్లాజరీ అంటే పూర్తిగా మీనింగ్స్తో మన తెలుగు మీనింగ్స్తో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీకు ఈ వీడియో తర్వాత మళ్ళీ మీనింగ్స్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో మీనింగ్స్, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, తర్వాత వొకాబులరీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా చెప్పడం జరుగుతుంది. మనకు టెట్ డిఎస్సిలో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే టెక్స్టువల్ గ్రామర్ ఎక్కువ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఇప్పుడు. సో ఇంగ్లీష్ మనం ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బాగా చదువుకోవాలి. అఫ్కోర్స్ 8th, 9th, 10th కూడా బాగా చదువుకోవాలి. అయితే మనకి కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్స్లో 1 to 6th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో మనకి ఇప్పుడు బయట మనకి ఎక్కడ కూడా ఈ తెలుగు మీడియంలో దొరకడం లేదు. సో నేను కొంత మీకు తెలుగు ట్రాన్స్లేట్ చేయడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మీకు పూర్తిగా ఈ వీడియో అయ్యేంత వరకు చూడండి. మీకు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, యూనిట్ 1 క్లవర్ తెనాలి రామకృష్ణ. లుక్ ఎట్ దిస్ పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. సో అంటే ఏం లేదు, మీకు ఒక మోటివేషన్ కోసం ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఇది మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని మనకి ప్రీ రీడింగ్ టెక్స్ట్ అంటారు. సరే, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో మనం ఏం చూస్తామని చెప్పి అడగడం జరిగింది. What do you see in the picture? A king sitting on a throne and there are courtiers and one man having a part. Who is sitting on the throne? Maybe శ్రీకృష్ణదేవరాయ. అతను శ్రీకృష్ణదేవరాయ అయి ఉండొచ్చు. Can you guess the person who covered his head with a pot? Yes, he may be Tenali Ramakrishna. Do you know any funny incidents related to Tenali Ramakrishna? Yes, I know some funny incidents related to Tenali Ramakrishna. Clever Tenali Ramakrishna. Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. The emperor was pleased with Chitravarma's paintings. People also liked his paintings. One day, Chitravarma was busy in painting. Then, Emperor Sri Krishna Devaraya happened to visit him. Welcome, Your Majesty. Wow, what a beautiful picture. It looks so natural. Yes, Your Majesty. Really, it is wonderful. No painter on earth can compete with you, Chitravarma. You are a unique painter. You shall be rewarded. What do you say, Ramakrishna? Yes, my lord. Such an artist he is. He deserves your encouragement. That's great. Let him ask for anything. He shall get whatever he wants. Thank you very much, Your Majesty. It's all your affection and encouragement. Your presence in the Council of Advisors will be a boon to the Vijayanagar Empire. I am afraid I am not, Your Majesty. Your blessings are worth the strength of 1,000 elephants. No, a great painter like you should be rewarded in a fitting manner. Your Highness is merciful. Thinking for a while,
he snapped his fingers. You will be my chief advisor from today onwards. What? I cannot understand how I am blessed, Your Majesty. Excuse me, Your Majesty. He is talented in painting, but would it be a right decision to make him? The Emperor of Vijayanagar knows what is right. Minister, please make announcement that Chitravarma will be the chief advisor hereafter in court. Yes, Your Majesty. I will make an announcement in our empire. But Chitravarma's plans and actions led to confusion everywhere. He had never handled the matters of court before. His decisions were irrelevant. His conclusions lacked sense. With this, the people grew impatient. Yet the emperor continued to support him. The elders of the empire decided to seek help from the court's jester Tenali Ramakrishna in this matter. Tenali Ramakrishna told them that he had an idea and assured them not to worry. One day, Tenali Ramakrishna approached the Emperor Sri Krishna Devaraya. Your Majesty, you know that I have been blessed with a baby boy. I will be happy if you visit my house for my boy's naming ceremony tomorrow. Oh, wonderful. It's my pleasure, Ramakrishna. The emperor visited Ramakrishna's house the next day. With a bouquet of flowers in his hands, welcome, Your Majesty. We are grateful for your visit. Please bless my son. Dirgashman Bhava, this is a token of my love. The emperor puts a gold chain around the baby's neck. Thank you very much, Your Majesty. You are requested to join us for lunch. After having tasted, oh, water, water, give me water, urgent. Oh God, water, water. Hey Ramakrishna, what's this? Horrible dishes? It's too spicy. Too salty too. Not cooked properly. It is undercooked. Who cooked this? Is this the way to cook food? Do you want all of us to die? With folded hands, please forgive me, sir. Let me introduce the cook to you. Bring him at once, or you will be punished. Presenting a carpenter, this is the best carpenter in Vijayanagar. He is a brilliant carpenter. I gave him the task of cooking for today. Are you crazy, Ramakrishna? He may be an excellent carpenter. How can he be a cook? Pardon me, Your Majesty. If a painter can be your chief advisor, why can a carpenter not be a cook? Lost in thoughts, shaking his head slowly. Ramakrishna, you opened my eyes. You made me realize my mistake. I was afraid to say no, Your Majesty. I am very thankful to you if I am sent back to my previous job. Minister, make necessary arrangements to send him back. Thank you very much, Your Majesty. All the people assembled there hailed Tenali Ramakrishna for his presence of mind. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పాఠం కొంత అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, రామకృష్ణ ఉన్నారు, తెనాలి రామకృష్ణ ఉన్నాడు, అలాగే చిత్రవర్మ ఉన్నాడు, కోర్టియర్స్ ఉన్నారు, అలాగే మినిస్టర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. జస్ట్ నేను ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ ఏమంటున్నారు, కోర్టియర్స్ ఏమంటున్నారు చెప్పడం లేదు. డైరెక్ట్ మీకు అలా డైలాగ్స్ చెప్తుంటే మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒకసారి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుందాం. ఇదే పాఠాన్ని. Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. Sri Krishna Devaraya ఆస్థానంలో చిత్రవర్మ అత్యంత ప్రసిద్ధ చిత్రకారుడు. The emperor was pleased with Chitravarma's paintings. చిత్రవర్మ పెయింటింగ్స్ చూసి చక్రవర్తి సంతోషించాడు. People also liked his paintings. ప్రజలు కూడా ఆయన చిత్రాలు అంటే ఇష్టపడేవారు. One day, చిత్రవర్మ was busy in painting. ఒకరోజు చిత్రవర్మ పెయింటింగ్ పనిలో నిమగ్నమై ఉన్నాడు. Then Emperor Sri Krishna Devaraya happened to visit him. అప్పుడు
చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆయనను దర్శించాడు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ తిరిగి మీనింగ్ చెప్పడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో చిత్రవర్మ అత్యంత ప్రసిద్ధ చిత్రకారుడు. ప్రజలు ఆయన చిత్రాలు అంటే చాలా ఇష్టం. అలాగే మన చక్రవర్తికి కూడా చాలా ఇష్టం. మరి ఒకరోజు ఈ చిత్రవర్మ పెయింటింగ్ పనులు ఉంటుండగా శ్రీకృష్ణదేవరాయలు ఆయన చూడడానికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఇది చిత్రవర్మ అన్నమాట. ఇతనేమో శ్రీకృష్ణదేవరాయలు. ఇతను తెనాలి రామకృష్ణ అయి ఉండొచ్చు, మినిస్టర్స్ అయి ఉండొచ్చు. ఓకే. వెల్కమ్ యువర్ మెజెస్టీ. స్వాగతం మహారాజా. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ లుక్స్ సో న్యాచురల్. ఆహా, ఎంత అందమైన చిత్రం, ఇది చాలా సహజంగా కనిపిస్తుంది. Yes, your majesty. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్. కోర్టియర్స్ ఏమంటున్నారు ఇక్కడ? అవును మహారాజా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నో పెయింటర్ ఆన్ ఎర్త్ క్యాన్ కాంపీట్ విత్ యూ చిత్రవర్మ. యు ఆర్ ఏ యూనిక్ పెయింటర్. యూ షల్ బి రివార్డెడ్. వాట్ డు యూ సే రామకృష్ణ? ఈ భూమి మీద ఏ చిత్రకారుడు నీతో పోటీ పడలేడు చిత్రవర్మ. మీరు ఒక ప్రత్యేక చిత్రకారులు, మీకు ప్రతిఫలం ఉంటుంది. రామకృష్ణ ఏమంటావు? Yes, my lord. Such an artist he is. He deserves your encouragement. అవును ప్రభు, అంతటి చిత్రకారుడే అతను. మీ ప్రోత్సాహానికి ఆయన అర్హుడు. ఎస్, ఇప్పుడు మనం తెనాలిరామకృష్ణ అన్న మాటలు వినొచ్చు. నెక్స్ట్, దట్స్ గ్రేట్. లెట్ హిమ్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్, హీ షల్ గెట్ వాట్ ఎవర్ హీ వాంట్స్. అది చాలా గొప్ప విషయం. ఏదైనా అడగనివ్వండి, తనకు ఏది కావాలంటే అది దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మ్యాజెస్టీ. ఇట్స్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. చాలా ధన్యవాదాలు మహారాజా, ఇది మీ అభిమానం మరియు ప్రోత్సాహం. యువర్ ప్రజెన్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ విల్ బి ఏ బూన్ టు ద విజయనగర్ ఎంపైర్. సలహాదారుల మండలిలో మీ ఉనికి విజయనగర సామ్రాజ్యానికి వరంగా ఉంటుంది. ఇక్కడ బూన్ అంటే వరం. అలాగే కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ సలహాదారుల మండలి. యువర్ ప్రజెన్స్ అంటే మీ ఉనికి, అంటే మీరు ఉండడం వల్ల, ఆ సలహాదారుల మండలిలో మీరు ఉండడం వల్ల మరి సామ్రాజ్యానికి, రాజులకి, తర్వాత ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. I am afraid I am not, your majesty. Your blessings are worth the strength of 1,000 elephants. నాకు భయంగా ఉంది. నేను కాదు మహారాజా, మీ ఆశీర్వాదాలు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. నో, ఏ గ్రేట్ పెయింటర్ లైక్ యూ షుడ్ బి రివార్డెడ్ ఇన్ ఏ ఫిట్టింగ్ మేనర్. లేదు, మీలాంటి గొప్ప చిత్రకారుడు తగిన రీతిలో బహుమతి పొందాలి. Your highness is merciful. మహారాజా, మీది గొప్ప దయార్ద్ర మనసు. థింకింగ్ ఫర్ ఎ వైల్, he snapped his fingers. You will be my chief advisor from today onwards. కాసేపు ఆలోచించి ఆయన వేళ్లతో చిటికలు వేస్తూ he snapped his fingers. ఈ రోజు నుంచి మీరు నా ప్రధాన సలహాదారుగా ఉంటారు. What? I cannot understand how I am blessed, your majesty. ఏమిటి? నేను ఎలా ఆశీర్వదించబడ్డానో అర్థం కావడం లేదు మహారాజా. Excuse me, your majesty. He is talented in painting, but would it be a right decision to make him... మన్నించు మహారాజా, అతను పెయింటింగ్లో నైపుణ్యం ఉంది, కానీ అతని ప్రధాన సలహాదారుగా నియమించడం సరైన నిర్ణయమేనా? Would it be a right decision to make him? చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడిగారు కదా. ఓకే. The Emperor of Vijayanagar knows what is right. Minister, please make an announcement that Chitravarma will be the chief advisor hereafter in our court. The Emperor of Vijayanagar knows what is right. Minister, please make an announcement that Chitravarma will be the chief advisor hereafter in our court. విజయనగర చక్రవర్తికి ఏది సరైనదో తెలుసు. మంత్రి, దయచేసి చిత్రవర్మ మన కోర్టులో
ఇకపై ప్రధాన సలహాదారుగా ఉంటారు. Yes, Your Majesty, I will make an announcement in our empire. అవును మహారాజా, మన సామ్రాజ్యంలో నేను ఒక ప్రకటన చేస్తాను. బట్ చిత్రవర్మస్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. కానీ చిత్రవర్మ ప్రణాళికలు చర్యలు అన్ని చోట్ల గందరగోళానికి దారితీశాయి. హీ హ్యాడ్ నెవర్ హ్యాండిల్ ద మ్యాటర్స్ ఆఫ్ కోర్ట్ బిఫోర్. కోర్టు వ్యవహారాలు ఆయన ఇంతకు ముందు ఎన్నడూ నిర్వహించలేదు. హిస్ డెసిషన్స్ వర్ ఇర్రెలివెంట్. ఆయన తీసుకున్న నిర్ణయాలు సంబంధం లేనివిగా ఉంటున్నాయి. హిస్ కన్క్లూషన్స్ ల్యాక్డ్ సెన్స్. ఆయన నిర్ధారణలకు అర్థం లేదు. విత్ దిస్ ద పీపుల్ గ్రూ ఇంపేషెంట్. దీంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. యట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. అయినా చక్రవర్తి అతనికి మద్దతునిస్తూనే ఉన్నారు. ద ఎల్డర్స్ ఆఫ్ ది ఎంపైర్ డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ ద కోర్ట్స్ జస్టర్ తెనాలి రామకృష్ణ ఇన్ దిస్ మ్యాటర్. ఈ వ్యవహారంలో కోర్టు న్యాయమూర్తి అయిన తెనాలి రామకృష్ణను సహాయం కోరాలని సామ్రాజ్యం పెద్దలు నిర్ణయించారు. జస్టర్ అంటే న్యాయమూర్తి, కోర్ట్స్ జస్టర్ అంటే కోర్టు న్యాయమూర్తి. తెనాలి రామకృష్ణ told them that he had an idea and assured them not to worry. తెనాలి రామకృష్ణ తమకు ఒక ఆలోచన ఉందని, ఆందోళన చెందవద్దని వారికి హామీ ఇచ్చారు. assured them అంటే హామీ ఇవ్వడం. వన్ డే తెనాలి రామకృష్ణ అప్రోచ్డ్ ద ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ. ఒకరోజు తెనాలి రామకృష్ణుడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలను సమీపించి, Your Majesty, you know that I have been blessed with a baby boy. I will be happy if you visit my house for my boy's naming ceremony tomorrow. మహారాజా, నాకు మగబిడ్డ జన్మించాడని మీకు తెలుసు. రేపు మా అబ్బాయి పేరు వేడుక కోసం మా ఇంటికి వస్తే నేను సంతోషిస్తాను. ఓ వండర్ఫుల్, ఇట్స్ మై ప్లెజర్ రామకృష్ణ. ద ఎంపరర్ విజిటెడ్ రామకృష్ణస్ హౌస్ ద నెక్స్ట్ డే. ఓ అద్భుతం, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం రామకృష్ణ. తప్పనిసరిగా వస్తాను నేను. మర్నాడు చక్రవర్తి రామకృష్ణుని ఇంటికి వచ్చాడు. With a bouquet of flowers in his hands, welcome your majesty. We are grateful for your visit. Please bless my son. చేతిలో పూల గుత్తితో స్వాగతం ప్రభు. స్వాగతం ప్రభు, మీ సందర్శనకు మేం కృతజ్ఞులం. దయచేసి నా కుమారుణ్ణి ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. దిస్ ఈజ్ ఏ టోకెన్ ఆఫ్ మై లవ్. ద ఎంపరర్ పుట్స్ ఏ గోల్డ్ చైన్ అరౌండ్ ద బేబీస్ నెక్. దీర్ఘాయుష్మాన్ భవ, ఇది నా ప్రేమకు ఒక సూచన, ఒక చిహ్నం. చక్రవర్తి శిశువు మెడలో బంగారు గొలుసును ఉంచుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ మ్యాజెస్టీ. యువర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ అస్ ఫర్ లంచ్. చాలా థ్యాంక్స్ మహారాజా, మీరు లంచ్ కొరకు మాతో చేరమని అభ్యర్థిస్తున్నాను. ఆఫ్టర్ హ్యావింగ్ టేస్టెడ్ హో వాటర్, గివ్ మీ వాటర్ అర్జెంట్. రుచి చూసిన తర్వాత, ఓ నీరు, నాకు మంచినీరు ఇవ్వండి, అర్జెంట్. కోర్టియస్, ఓ గాడ్ వాటర్. ఓ దేవుడా మంచినీళ్ళు. హే రామకృష్ణ, వాట్స్ దిస్ హరిబుల్ డిషెస్? ఏ రామకృష్ణ, ఇది ఏమిటి భయంకరమైన వంటకాలు? ఇట్స్ టూ స్పైసీ. ఇది చాలా స్పైసీగా అంటే కారంగా ఉంది. టూ సాల్టీ టూ, చాలా ఉప్పుగా ఉంది. నాట్ కుక్డ్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ అండర్ కుక్డ్. సరిగ్గా వండలేదు, ఇది ఇంకా ఉడకాలి. హూ కుక్డ్ దిస్? ఈజ్ దిస్ ద వే టు కుక్ ఫుడ్? కోపంగా, ఈ వంట ఎవరు వండారు? వంట ఇలానే వండుతారా? డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు డై? మీరు మేమందరం మరణించాలని అనుకుంటున్నారా? విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ సర్, లెట్ మీ ఇంట్రడ్యూస్ ద కుక్ టు యూ. చేతులు జోడించి,
నన్ను క్షమించండి సార్, వంట మనిషిని మీకు పరిచయం చేస్తాను. బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. వెంటనే తీసుకురండి, లేకపోతే శిక్ష పడుతుంది. Presenting a carpenter. This is the best carpenter in Vijayanagar. He is a brilliant worker. I gave him the task of cooking for today. వడ్రంగిని సమర్పిస్తూ, విజయనగరానికి చెందిన ఉత్తమ వడ్రంగి. ఆయన ఒక తెలివైన కార్మికుడు. ఇవాళ వంట చేసే పని నేను అతనికి ఇచ్చాను. ఆర్ యూ క్రేజీ రామకృష్ణ? He may be an excellent carpenter. How can he be a cook? రామకృష్ణానికి పిచ్చా? అతడు ఒక అద్భుతమైన వడ్రంగి కావచ్చు, వంట మనిషి ఎలా కాగలడు? Pardon me, Your Majesty. If a painter can be your chief advisor, why can a carpenter not be a cook? నన్ను క్షమించు మహారాజా, ఒక పెయింటర్ మీ ప్రధాన సలహాదారుడు అయితే వడ్రంగి వంటవాడు ఎందుకు కాలేడు? Lost in thoughts, shaking his head slowly. Ramakrishna, you opened my eyes. You made me realize my mistake. తలను ఊపుతూ, రామకృష్ణ, నా కళ్ళు తెరిపించావు. మీరు నా తప్పు నాకు గ్రహించేలా చేశారు. I was afraid to say no, Your Majesty. I am very thankful to you if I am sent back to my previous job. లేదు అని చెప్పడానికి భయపడ్డాను మహారాజా. నేను నా గత ఉద్యోగానికి తిరిగి పంపినట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. మినిస్టర్, మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్ టు సెండ్ హిమ్ బ్యాక్. మంత్రి, ఆయనను వెనక్కి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ మ్యాజెస్టీ. చాలా థ్యాంక్స్ మహారాజా. All the people assembled there hailed Tenali Ramakrishna for his presence of mind. అక్కడ సమావేశమైన వారంతా తెనాలి రామకృష్ణ యొక్క తెలివితేటలను కొనియాడారు. హెయిల్ అంటే కొనియాడడం, అంటే పొగడడం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల పాఠం బాగా అర్థమయ్యి మీరు ఎటువంటి కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీనింగ్స్ కూడా కొంతవరకు తెలిసింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి టెక్స్టువల్ గ్రామర్ గురించి వాళ్ళ గురించి కూడా ఇవన్నీ కూడా మీకు పూర్తి చేసి చెప్తాను. నేను క్లియర్గా తెలుగు మీడియంలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఆ గ్రామర్ సంబంధించిన పర్టికులర్ టాపిక్స్, ఇక్కడ సఫిక్స్ ప్రిఫిక్స్ వచ్చిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తర్వాత వీడియోలో చెప్తాను నేను. ఇక్కడ వరకు మనకు టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇంగ్లీష్ గ్రామర్ ఇస్తున్నారో ఆ గ్రామర్ అంతా చక్కగా పూర్తి చేసుకుంటే మీరు ధైర్యంగా మీరు రాయగలుగుతారు. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ like, share and subscribe our channel. Click on bell button for more videos.